అందరికీ నమస్కారం. వృషభరాశివారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: వృషభరాశివారికి ఈ నెల డబ్బు ఆశాజనకంగా రావడంతో నెల ప్రారంభమవుతుంది. కుటుంబ విషయాలపై దృష్టి పెట్టండి. వృషభరాశివారు నూతన సంకల్పం మరియు అంకితభావంతో కొత్త ఆదాయ వనరులను కనుగొనడంపై దృష్టి సారిస్తారు. అయితే ఈ నెల మధ్యనుంచి జీవితంలో కొత్త కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఈ నెల ప్రథమార్థంలో మీ వ్యక్తిగత జీవితంలో ఊహించని ఎదురుదెబ్బలు మరియు నిరాశలు ఎదురవుతాయి. ఇవి పని ఒత్తిడి కారణంగా ఉత్పన్నమవుతాయి. నిద్ర లేకపోవడం వల్ల మనసులో అశాంతి ఏర్పడవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు జూలై నెలలో కొంత ఆదాయాన్ని తీసుకురావచ్చు. ఈ మాసం అంతా పిల్లలతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. జూలై నెలలో వృషభరాశివారు తమ శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు ఈ నెల ద్వితీయార్థంలో సోషల్ నెట్వర్క్ పెంచుకుంటారు. ఇది రాబోయే కాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం: వృషభరాశివారికి ఈ నెల కుటుంబపరంగా చక్కగా ఉండే అవకాశం ఉంది. మీ రాశిలో బృహస్పతి గ్రహం ఉండటం వల్ల మీ మనస్సులో సహనం ఉంటుంది. మీరు సరైన ఆలోచనలతో ఉంటారు. దీని కారణంగా మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా పరిస్థితులను చక్కగా నిర్వహించగలుగుతారు. 10వ ఇంట్లో ఉన్న శనిగ్రహం మీ 12వ ఇల్లు, 7వ ఇల్లు మరియు 4వ ఇంటిపై దృష్టి ఉంటుంది. మీరు కుటుంబంలో కొంత డిస్కనెక్ట్ను అనుభవిస్తారు. మీరు మీ మనస్సులో ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. మీకు సంతృప్తి లోపం అనేది ఏర్పడుతుంది. ఏదో తప్పిపోయినట్లు మీకు అనిపిస్తుంది. మీ తండ్రి ఆరోగ్యం కొంతమేర ప్రభావితం కావచ్చు. 2వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు ఉండటం వల్ల కుటుంబ సంతోషం పెరుగుతుంది. ఇంటి ఆదాయం పెరుగుతుంది. కుటుంబం పట్ల గౌరవం పెరుగుతుంది. జూలై నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం బుధుడు 3వ ఇంటిలో ఉంటాడు. ఈ నెల 2వ భాగంలో సూర్యుడు, శుక్రుడు కూడా అక్కడకు సంచరిస్తారు. అప్పుడు మీ తోబుట్టువులకు మీ పూర్తి మద్దతు మీ నుండి లభిస్తుంది. మీ కుటుంబ శ్రేయస్సు కోసం మీరందరూ కలిసి పనిచేస్తారు. మీ ప్రేమ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ విధంగా ఈ నెల మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. వృత్తి, ఉద్యోగాలు: వృషభరాశివారికి వృత్తిపరంగా ఈ నెల చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. తిరోగమన స్థితిలో 10వ ఇంట్లో శని ఉండటం మీరు కఠినమైన శ్రమకు సిద్ధంగా ఉండాలని మరియు మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెబుతోంది. మీరు పనిని సరైన మార్గంలో, సరైన సమయంలో పూర్తి చేయడం మీ పనిలో పనితీరును మెరుగుపరచడానికి ప్రధాన కారణం అవుతుంది. ఇది కార్యాలయంలో మీకు బలమైన గుర్తింపు ఏర్పడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేయాలి. సూర్యునితో పాటు 6వ ఇంటి అధిపతి శుక్రుడు మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీ కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో జూలై 7 తర్వాత 3వ ఇంట్లో శుక్రుడు సంచరించడం వల్ల మీకు మీ సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. వారు మీ పనిని మెరుగుపరచడంలో మీకు సహాయం చేస్తారు. దీని కారణంగా కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారం: వృషభరాశివారు వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే కుజుడు తన స్వంతరాశి వృశ్చికంలో 12వ ఇంట్లో ఉన్న కుజుడు పూర్తి బలంతో కనిపిస్తాడు. అలాగే బృహస్పతి 7వ ఇంటిపై 7వ దృష్టి ఉంటుంది. దీనివల్ల వ్యాపారంలో వృద్ధి యోగాలు కలుగుతాయి. మీరు సమాజంలోని అనుభవజ్ఞులైన వ్యక్తులు మద్దతును పొందుతారు. దీని కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీరు విదేశీ మాధ్యమాలు ద్వారా మద్దతు, మంచి పెట్టుబడిని కూడా పొందవచ్చు. ఇది మీ వ్యాపారానికి మంచి దిశానిర్దేశం చేస్తుంది. జూలై 12వ తేదీ తర్వాత ఈ మాసం ద్వితీయార్థంలో వృషభరాశిలో కుజుడు సంచరించడం వల్ల అది అక్కడ నుండి 7వ ఇంటిపై దృష్టి పెడుతుంది. దాని కారణంగా వ్యాపారంలో మీరు కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. కానీ మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. తిరోగమన శని 7వ ఇంటిపై దృష్టి ఉంటుంది. కాబట్టి మీ వ్యాపారంలో శ్రేయస్సును కొనసాగించడానికి మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తులతో కానీ వ్యాపార భాగస్వాములతో గానీ సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఆర్థిక స్థితి: వృషభరాశివారికి ఈ నెల వారి ఆర్థిక స్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మంచి ఫలితాలను ఇస్తుంది. రాహువు మీ జన్మరాశి నుండి 11వ ఇంట్లో ఉంటారు. ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రతిక్షణం ప్రయత్నిస్తుంది. మీరు డబ్బును పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ డబ్బును పెంచుకోవడంలో మరియు మీ వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు. మీరు విదేశీ వనరుల నుండి డబ్బును అందుకోవచ్చు. మీ వ్యాపారంలో డబ్బు పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ నెల మొదటి అర్ధభాగంలో శనిగ్రహం దశమ స్థానంలో మరియు 2వ ఇంటిలో సూర్యుడు ఉండటం వలన ధనాన్ని కూడబెట్టుకోవడంలో విజయం లభిస్తుంది. శుక్ర, బుధ గ్రహాల ప్రభావం కారణంగా మీరు సంపాదనలో మంచి పెరుగుదలను చూడవచ్చు.
నెల ప్రారంభంలో కొన్ని అవసరమైన ఖర్చులు ఉండవచ్చు. కొన్ని ఆస్తి కారణంగా కొన్ని ఖర్చులు ఉండవచ్చు. కానీ ఈ నెలలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం. వృషభరాశివారికి ఈ నెల ఆరోగ్యంపరంగా బాగానే ఉంటుంది. కుజుడు ఉండటం వల్ల నెల ప్రారంభంలో బలహీనంగా ఉండవచ్చు. దీని కారణంగా మీరు కొన్ని చిన్న గాయాలతో బాధపడవచ్చు లేదా మీరు ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. శని 12వ ఇంట్లో తిరోగమన స్థితిని కలిగి ఉంటాడు. దీని కారణంగా మీరు ఆరోగ్య విషయములో హెచ్చుతగ్గులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదైనా పెద్ద సమస్య రాకుండా అవసరమైతే వైద్య చికిత్స తీసుకోండి. మీరు ఈ నెలలో కాళ్లకి గాయం అవ్వవచ్చు. జూలై 12న కుజుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. అది మీలో కోపాన్ని పెంచుతుంది. ఈ కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. ఇది మీ సంబంధాలను పాడుచేయవచ్చు. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు ప్రతిరోజూ యోగా మరియు ధ్యానం చేయాలి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే కేతువు ఈ నెల మొత్తం 5వ ఇంట్లో ఉంటాడు. బృహస్పతి అతనిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. దీని కారణంగా మీ సంబంధంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు ఒకరికొకరు మంచి అనుభూతి చెందుతారు. మీరు కలిసి ఆలయానికి లేదా మతపరమైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లినా మీ ప్రేమ గురించి గర్వపడతారు. ప్రేమకు సూచిక అయిన శుక్రుడు 2వ ఇంట్లో ఉంటాడు. 5వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 3వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు మీ ప్రేమను పొందడానికి సాధ్యమైన ప్రతిదాన్ని ప్రయత్నిస్తారు. ఇది మీ మనస్సులో సంతోషాన్ని పెంపొందిస్తుంది. మీ ప్రేమ జీవితం అనుకూలతవైపు కదులుతుంది. అయితే మీరు మీ ప్రియమైనవారికి ఎలాంటి తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం ద్వారా వారు మీపై నమ్మకాన్ని కోల్పోవచ్చు. మీ ప్రేమ సంబంధంలో విభేదాలు పెరగవచ్చు. నెలవారీ జాతకం 2024 ప్రకారం జూలై 19న బుధగ్రహం మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దానికి ముందు జూలై 7న శుక్రగ్రహం మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది మీ ప్రేమ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. మీరు వివాహం చేసుకుంటే బృహస్పతి అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం చాలా చక్కగా సాగుతుంది. మీరిద్దరూ మీ బాధ్యతలన్నింటినీ సమానంగా అర్థం చేసుకుంటారు మరియు నిర్వర్తిస్తారు. కుజుడు 7వ ఇంటిని చూస్తాడు. దీని కారణముగా అప్పుడప్పుడు తీవ్రమైన వాదనలు ఉండవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు మీ సంబంధం నుండి వెనక్కి తగ్గరు. ఇద్దరూ ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి యొక్క విధిని నెరవేరుస్తారు. సంతానం కలగాలని కోరుకునే దంపతులకు ఈ మాసంలో కోరికలు నెరవేరుతాయి. అవివాహితలకు వివాహానికి యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మంచి వివాహ ప్రతిపాదన మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు. వృషభరాశి విద్యార్థులకు ఈ నెల విద్యపై దృష్టి, ఏకాగ్రతను పెంచుకోవచ్చు. మెమరీ నిలుపుదల మెరుగుపడుతుంది. ఈ మాసంలో ఆటంకాలు తగ్గుతాయి. విద్యలో పురోగతి కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. వృషభరాశివారు పాటించవలసిన పరిహారములు. మీరు మానసిక ఒత్తిడిని తొలగించడానికి ప్రతిరోజూ యోగా మరియు ధ్యానం చేయండి. మీ పనిలో విజయం సాధించడానికి రుద్రాభిషేకం చేయండి. గణేశుడికి దుర్వా గడ్డిని బుధవారం సమర్పించండి. ప్రతి శుక్రవారం కనీసం 108 సార్లు శ్రీమహాలక్ష్మీ మంత్రం జపించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.